ఊహ తెలియని వయస్సులో నాటు వైద్యం అతన్ని అందుని చేసింది. కళ్ళు లేవని భారమవుతాడని అతన్ని తండ్రి బిచ్చగాడిగా మార్చాలని భావించాడు. తండ్రి ఒత్తిడిని పక్కన పెట్టాడు. కళ్ళు లేకపోయినా తన కాళ్లపై తాను నిలబడి గౌరవంగా బతకాలని సంకల్పించాడు. ఆత్మస్థైర్యంతో అడుగులు వేశాడు. విద్యుత్ మోటార్ మెకానిక్ గా లైఫ్ మొదలుపెట్టి తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న ఓరుగల్లుకు చెందిన చింతం రాజయ్యపై స్పెషల్ స్టోరీ. చూస్తే భయపడేలా ఉండే లోతైన బావిలోకి చకచకా దిగి మోటార్ రిపేర్ చేస్తున్న ఈ వ్యక్తి పేరు చింతం రాజయ్య. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామం. మెకానిక్ పనులు చేయటం సాధారణమే కదా అనుకోవచ్చు, కానీ రాజయ్యకి కంటి చూపు లేదు. కళ్ళు కనపడకపోయినా మామూలు వ్యక్తులకు ధీటుగా పనులు చేస్తాడు. చింతం రాజయ్యకి 4-5 సంవత్సరాలున్న సమయంలో కళ్లకు జబ్బు చేసింది. తల్లి నాటు వైద్యం చేసింది. దీంతో కుడివైపున్న కన్నుగుడ్డు పూర్తిగా బయటపడిపోగా ఎడం వైపు కన్ను దెబ్బతింది. ఫలితంగా రాజయ్య చూపు కోల్పోయాడు. అప్పటి వరకు తోటి పిల్లలతో పాటు ఆడుకునే రాజయ్య జీవితం అంధకారంగా మారింది. దీంతో అతని తండ్రి రాజయ్యను బిచ్చగాడిగా మార్చాలని అనుకున్నాడు. నలుగురిలో తలెత్తుకొని బతకాలే తప్ప తల దించుకొని బతకద్దని ఆ చిన్న వయసులోనే భావించాడు రాజయ్య. అప్పుడే ఆ గ్రామానికి వచ్చిన లైన్మెన్ డేవిడ్ అతని జీవితాన్ని మార్చేశాడు. కళ్ళు లేకపోయినా ఎలా పని చేయాలో నేర్పించాడు. అలా ఒక్కో అడుగు వేస్తూ మోటార్ మెకానిక్ గా మారాడు రాజయ్య. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బావుల దగ్గర మోటార్ పాడైతే ముందుగా గుర్తొచ్చేది రాజయ్యనే. ఒకప్పుడు వ్యవసాయం సీజన్లో పొద్దుగాల్నే ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారు. మోటార్ రిపేర్ చేయించుకోవడానికి పోటీ పడేవాళ్లు. రాజయ్యకు కళ్ళు కనిపించకపోయినా బావుల్లో ఈజీగా దిగేవాడు. మోటార్ సౌండ్ విని లోపాన్ని ఇట్టే కనిపెట్టి రిపేర్ చేసేవాడని స్థానిక రైతులు చెప్తున్నారు. ఆయన చిన్నప్పటి నుండి అదే మోటార్ మెకానిక్ దగ్గర పని నేర్చుకున్నాడు. ఆ పని నేర్చుకొని ఈ బాయిలకు దిగుడు నేర్చుకున్నాడు. బాయిలలో ఏదైనా నట్టు పడ్డా పాన పడ్డా మునిగి తీసుకొస్తాడు. మోటార్ ఫిట్టింగ్ చేస్తాడు. మా బాయిల దగ్గరికి ఆయన ఆ బాట కాలు ద్వారా స్వచ్ఛతోని వస్తాడు. ఆయనకు ఒక్కసారి చూసినామంటే ఆ బాట పట్టుకొని వస్తాడు. వాళ్ళ కన్ను మూసుకున్నా మనం కన్ను మూసుకునే భయపడతాం. వాళ్ళ కన్ను మూసుకున్నా తెలిసినా రెండొక్క తిరిగి, అందుకే వాళ్ళు భయపడతారు. 150 సంపాదించుకుంటాను బతాను, కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం అంతకుముందు 2000 వచ్చినాయి. ఈ 4000 పింఛన్తో ఇటు ఆటో అది చేసుకుంటాడు, పుట్ట కట్టుకుంటాడు. ఇప్పటి వరకు అయితే ఆయనకి ప్రభుత్వం నుంచి కానీ బయట దాతల నుంచి కాదు ఎవరితో. కళ్ళు ఉన్న మనిషి మా బావి దగ్గరికి వచ్చి మెకానిక్ రిపేర్ చేస్తే కూడా మాకు అనుమానంగా ఉంటుందేమో, కానీ ఈయన పేరు చెప్తేనే మా మోటార్ పోతే నమ్మకం అంత ఉంటుంది. కానీ నా చిన్నతనం నుంచి కూడా ఆయన చూస్తూనే ఉన్నా. అప్పటి నుంచే ఆయన మంచి మెకానిక్. ఈ 4-5 ఊర్లకు ఆయన ఒక్కడే ఆధారం. మళ్ళీ మోటార్లకు మళ్ళీ వేరే కన్ను ఇప్పుడు హుజరాబాద్ నుంచి మెకానిక్ తీసుకొచ్చినా కానీ వాడు ఇది దిప్పి అది దిప్పి పైసలు పట్టుకొని పోయేటోళ్ళే, కానీ ఈయన లెక్క పర్ఫెక్ట్ గా చేస్తారని నమ్మకం మాకు లేదు. కళ్ళు ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన కాదని వీడికి వచ్చి ఈయన తీసుకొని పోతారు వాళ్ళు. అదొక వండర్ అంతే. ఆయన బ్రతుకుతూ మా అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాడు. ఆయన మోటార్ బిగించటం రిపేర్లు చేయటం తన వంతైతే ఇతని మిత్రుడు సంజీవ్ రెడ్డి మోటార్ కాలిపోతే వైండింగ్ చేసేవాడు. ఇలా ఇద్దరు తమ కష్టంతో వచ్చిన ఫలితాన్ని సమానంగా పంచుకునేవాళ్లు. బావుల్లో మోటార్లు బిగించటం రిపేర్ చేయటంలో కళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారేమో, కానీ రాజయ్య ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని అతని స్నేహితుడు సంజీవ్ రెడ్డి చెప్తున్నాడు. మోటార్ కాలిపోతే నేను చేస్తా, ఆయన బయలు దిగుతాడు, ఇప్పుకొస్తాడు, ఇప్పుతాడు, ఫిట్ చేస్తాడు. మళ్ళీ వైండింగ్ చేసి నేను ఇస్తే ఆయన మోటార్ తీసుకొని బైక్ ఫిట్ చేసి బయలు దించి ఫిట్ చేసి నడిపించి అది చేస్తాడు. మాకంటే పర్ఫెక్ట్ ఉంటుంది, మన కళ్ళు ఉన్న వాళ్ళకంటే పర్ఫెక్ట్గా చేస్తాడు. మనం అన్న కొంచెం అటు ఇటు అడ్జెత్తుగా ఆయన అసలే చేయడు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తాడు. నీళ్ళలో కూడా చేస్తాడు. మన మీద నిక్క భూమి మీద కూడా కాదు, లోపలి బయట కూడా చేస్తాడు ఆయన. నాకు దాదాపు 25 ఏళ్ళ కింద నుంచి పరిచయం. అప్పటి నుంచి ఇప్పుడు మీ అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటాను. అట్లనే చేస్తాను. ఆయనకు ఏదైనా పని రాకపోతే నన్ను పిలుస్తాడు, నాకు ఏదైనా రాకపోతే ఆయన పిలుచుకపోతా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఆయన రా అంటాడు. దానికి కూలి తగ్గట్టు 50-100 రూపాయలు తీసుకుని పని చేసుకుని వస్తాడు. చిన్న బావి పెద్ద బావి ఏం లేదు సార్, ఏ బావి అయినా దిగుడే. కళ్ళున్నోళ్ళు మనం భయపడతాం కానీ వాళ్ళు భయపడరు. చిన్నప్పటి నుంచి పాటలు పాడతాడు. ఇలాంటివి ఉన్న కళాకారుడే. నేను కూడా ఇప్పటికీ సోపతికి అట్లా పోయి కూర్చుంటా కాసేపు. మంచి మంచి పాటలు పాడతాడు. రాజయ్య తన కాళ్లకు చెప్పులు వేసుకోవడం. చెప్పులు వేసుకుంటే అతనికి దారి తెలియదు. కళ్ళు లేకపోయినా గ్రామంలో ఎక్కడికైనా ఎవరి పొలం బావి దగ్గరకైనా వెళ్ళగలనని చెప్తున్నాడు రాజయ్య. అందుకు తన కాళ్ల స్పర్శనే కారణమని, తన కాళ్లే తనకు కళ్ళుగా ఉంటాయని చెప్తున్నాడు. నేను మోటార్ కాడ పోయి కూసున్నా అంటే
ముందడి బేరింగ్ పోయిందా, వెనక బేరింగ్ పోయిందా, వెనక ప్యాన్ ఊడిపోయిందా, లేకపోతే ఇంప్లేర్ ఊడిపోయిందా, అందులో రాళ్ళు తట్టినాయా కిందికి వెళ్ళొచ్చి అనేది ఏర్పాటు చేసి నేను అదే అట్నే మళ్ళా దాన్ని మళ్ళా సెడి చేసి నీళ్లు పోయించి పోలు కూడా ఎక్కుతా. నేను పోలు ఎక్కి వైర్లు కూడా కలుపుతా. పీసులు పిడి చేస్తా, డబ్బల చేస్తా. నాకు ఇక రాని పని అనేది ఏం లేదు. మునుగుతే నేనే కాత మాత్రం మా దోస్తు సంజయ్ రెడ్డి అని ఆయన దగ్గరికి ఉంటపోతే ఆయన ఇక మేము ఇద్దరం కలిసే కమాండ్గా పనిచేస్తాం. రాజయ్య మెకానిక్ మాత్రమే కాదు, కళాకారుడు కూడా. ఒకసారి తన చెవులతో వింటే చాలు వెంటనే నేర్చుకోగల సమర్థుడు. అలా తబలా, కంజరా వాయిస్తాడు, పాటలు పాడతాడు. గద్దర్ టీంతో కలిసి పనిచేశానని, వారితో పాటు ఇతర ప్రాంతాల్లో విప్లవ పాటలు పాడానని గుర్తు చేసుకుంటున్నాడు. జయ జయ హే తెలంగాణ జననీ దేకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరితగల తల్లి నీ రాజను 10 జిల్లల నీ పిల్లలు పరమిల్లిన తరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్మలేదు. కళ్ళు లేకపోయినా తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకుని అందరితో ఔరా అనిపించుకున్నాడు రాజయ్య. నేటి తరానికి ఆయన లైఫ్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.